దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 55వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. మీకు కిందటి ఎపిసోడ్లో మరి సంతోష్ ఆచార్య అనేటువంటి ఒక బ్రాహ్మణ పండితుడు, అనేక వేదాలు చదివినటువంటి ఆయన పరలోకము నరకము చూచి వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పాను. అది విపులంగా చెప్తాను, తర్వాత వెళదాం. ఈలోగా నేను చెప్పదలుచుకున్నది, గత ఎప్పుడో సంవత్సర కాలం క్రితం నా నేపథ్యం చెప్పాను. ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రోతలకి ఒకసారి నా యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పవలసిన అవసరం ఉందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు, నాకు కూడా అనిపించింది. ఆ విషయాలు చెప్తాను. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన, ఊరు మచిలీపట్నం దగ్గర మంగినపూడి బీచ్ పక్కన ఉంటుంది. తాళపాలెం పంచాయతీలో సత్రవపాలెం అనేటువంటి గ్రామం. నేను ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి ఇప్పటికీ 14 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను. ఇప్పుడు నాకు 72వ సంవత్సరం నడుస్తూ ఉంది. 58 సంవత్సరాలు అప్పుడు రిటైర్మెంట్ ఏజీ. 58 సంవత్సరాలు నిండగానే నేను 2010లో అక్టోబర్లో రిటైర్ అవటం జరిగింది. నేను నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువుని. అయితే నాకు ఏ కొరత లేదు, హాయిగా రిటైర్ అయిపోయాను. నా పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, బాగానే చదువుకున్నారు, అంతా బాగుంది. దేవుడి భక్తి ఎక్కువ ఉంది నాకు. నేను ఉద్యోగం చేస్తున్న కాలం నుంచి కూడా అనేక తీర్థయాత్రలు అవి పనిగట్టుకుని నేను తిరిగేవాడిని. మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరిని తిప్పేవాడిని. అనేక చోట్లకి నేను తిరుగుతూ ఉండేవాడిని. మరి నేను ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అటువంటి ఊళ్ళలో మా తల్లిదండ్రులు చదువుకున్న వారు కారు. మరి ఉద్యోగం పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం అంటే డిపో మేనేజర్ స్థాయి, ఒక జిల్లా స్థాయి అధికారం ఉండేది పర్సనల్ డిపార్ట్మెంట్ మీద. ఈ సిబ్బంది యొక్క ఒక్కొక్క జిల్లాకు 5 నుంచి 6 వేల మంది స్టాఫ్ ఉంటారు, మా కండక్టర్, డ్రైవర్లు, మెకానిక్. ఆ పర్సనల్ డిపార్ట్మెంట్ మీద జిల్లా స్థాయి అధికారం ఉండేది. వాళ్ళ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి రిటైర్మెంట్ వరకు వాళ్ళ జీతభత్యాలు కానీ, వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ కానీ, వాళ్ళ సాధక బాధకాలు కానీ, ఆ యొక్క సిబ్బంది మీద ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మరి దానికి పరిష్కారాలు చేపించేటువంటి మంచి ఉద్యోగం నేను చేయటం జరిగింది. ఓవరాల్గా ఒక జిల్లాకి రీజనల్ మేనేజర్ హెడ్గా ఉండగా ఒక్కొక్క వింగ్ని చూసేటువంటి 4 అధికారులు ఆయన కింద ఉండేవాళ్ళు. నేను నా యొక్క సిబ్బంది మీద, ఈ యొక్క సిబ్బంది యొక్క సంక్షేమం మీద, సర్వీస్ మ్యాటర్స్ ఉన్నది నా ఉద్యోగం. కాబట్టి మంచి ఉద్యోగం చేశాను. నా చేతి నిండా పని. అంటే నాకు ఎవరికైనా సహాయం చేయాలనేది చిన్నప్పటి నుంచి కోరిక ఉంటూ ఉండేది. ఆ సహాయం చేయాలంటే అటువంటి ఉద్యోగంలో ఉంటే ఇంకా ఎక్కువ చేస్తాం. ఆ ఉద్యోగంలోనే నేను పడ్డా. నాకు తెల్లారు లేచిన కానించి 10-20 మంది ఏదో ఒక డిపో నుంచి ఏదో సమస్యలతో వస్తూ ఉండేవాడు. వాళ్ళ డిపో మేనేజర్ ఆఫీసులో స్టాఫ్ ఉంటారు, మా పర్సనల్ డిపార్ట్మెంట్. అక్కడ పరిష్కారం కాని ఉంటాయి, అవన్నీ కూడా నా దగ్గరకు వస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా నిత్యము అనేక వచ్చేవాళ్ళు, వాళ్ళకి నేను పరిష్కారం చూపిస్తూ ఉన్నా. అది చాలా సంతోషంగా అనిపించేది. అలాగే మరి నేను ఈ యొక్క దేవుడు భక్తి కలిగిన వాడిని కాబట్టి, మరి మా యొక్క తల్లిదండ్రులు వీళ్ళు కూడా చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి కూడా మోక్షం రావాలని అనేక పుణ్యక్షేత్రాలు, కాశీ అని, అలాగే ఆ యొక్క తీర్థయాత్రలకు అన్ని ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు అనేక తీర్థయాత్రలు తిప్పాను. ఊరు వాడ మా ఊళ్ళలో అనుకునేవాళ్ళు, కొడుకు అంటే అలా ఉండాలి. దేవనబోయిన సుబ్బారావు గారి పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఆయన చూడండి వాళ్ళ తల్లిదండ్రికి మోక్షం రావాలని ఎన్ని ఊళ్ళు తిప్పుతూ ఉన్నాడు. ఆ కాశీ, ప్రయాగ, అట్లా అనేక పుణ్యక్షేత్రాలు, రామేశ్వరం, ఇట్లా మరి కల్కట్టా, ఇవన్నీ కూడా తిప్పుతూ ఉంటే వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. నిజంగా కాశీ వెళితే చాలు పుణ్యం వచ్చేస్తా అంటూ ఉంటారుగా. మరి అటువంటి ప్లేసులకి తీసుకెళ్ళటం అంటే అందరికి ఆశ్చర్యంగా ఉండేది. ఇట్లా ఉంటున్న రోజుల్లో నేను సరే రిటైర్ అయిన తర్వాత కూడా నేను సమయం సద్వినియోగం చేసుకోవాలంటే, దేవుడు అంటే భక్తి ఉంది. అలాగే నాకు ఒక డౌట్లతో భక్తి ఉండేది. ఎందుకు అంటే అసలు సృష్టికర్త ఎవరో మాకు తెలియదు. సృష్టికర్త గురించి ఎవరు చూసినా మనకు సరిగ్గా తెలియదండి అంటూ ఉండేవాళ్ళు. క్రైస్తవులు ఏదో చెప్పినా మేము పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు. ఈ సృష్టికర్త గురించి కూడా తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఎక్కడికి వెళ్తే అక్కడ అనేక గ్రంథాలు కొనేవాళ్ళు. మా ఇంటి నిండా కూడా నేను గ్రంథాలు సేకరించి అట్టపెట్టా. రిటైర్ అవ్వక ముందు అనేక తీర్థయాత్రలు తిరుగుతున్న రోజుల్లో
పుస్తకాలు కొనుక్కొచ్చేవాడిని ఈ యొక్క దైవికమైన గ్రంథాలన్నీ. ఎందుకు అంటే అసలు దేవుడు ఎక్కడ దొరుకుతాడని లోపల తెలుసుకోవాలి. అదే ఉద్యోగం చేస్తుండగా మనం చేయలేంలే, రిటైర్ అయిన తర్వాత చేయొచ్చు అనుకుంటూ ఉండేవాడిని. అలా అనుకుంటా ఉండి నేను అవన్నీ సేకరించుకుంటా వచ్చా. ఆ గ్రంథాలన్నీ ఏ గ్రంథం చదివినా అది చెప్పి ఇది చెప్పి ఆల్రెడీ ఉన్నటువంటి సృష్టిలో ఈయనున్నాడు, లేకపోతే ఆయన దేవుడు, ఈ సృష్టిలో ఉన్నది ఆల్రెడీ సృష్టి ఉంటుంది వాళ్ళు ఉండగానే. ఈ సృష్టిని చేసిన ఆయన కదా మనకు కావాలి. ఆల్రెడీ సృష్టి ఉంది. ఈ సృష్టిలో ఒక ఆయన ఉండి నేను దేవుడిని అంటుంటాడు. ఆ సూర్యుడికి దండం పెడతాడు మనకులాగానే, చంద్రుడికి దండం పెడతాడు మనకులాగానే. అట్ట కాదుగా, ఆ సూర్యుని పెట్టిన ఆయన కావాలి, ఆ చంద్రుని పెట్టిన ఆయన కావాలి, సృష్టిని చేసిన ఆయన మనం నిలబట్టా కారణం ఏంటి, ఈ సృష్టి ఉండరా కారణం అది కదా మనకు కావాలి అని అనుకుంటా ఉండేవాడు. అట్లా దొరకని రోజుల్లో దేవుడు ఇదంతా చూచాడేమో నాకు తెలియదు. ఆయన మటుకు చూసేసే ఉంటాడు. ఈయన వెతుకుతా ఉన్నాడు, ఈయన వెంపట్లాట చూస్తూ ఉంటే దేవుడు తెలియక ఇంత ఇబ్బంది పడుతున్నాడు, మనం కూడా సాయం చేద్దాం అనుకున్నాడు ఏమో. బైబిల్ గ్రంథం నాకు ఇచ్చారు, ఇదివరకు చదివాను, పెద్దగా వంట పట్టట్లేదు అది. మరి సాతానుడు ఎప్పుడు కూడా అది వంట పట్టకుండా చేస్తానే ఉంటాడు. కాబట్టి అన్ని జనులకి అంత త్వరగా అది వంట పట్టదు. ఆ పరిస్థితుల్లో దేవుడు దర్శనాలు చూపించడం మొదలుపెట్టాడు, అనేక దర్శనాలు. మరి ఆ దర్శనాల్లో ముందుగానే ఒక ఆయన తెల్లటి వస్త్రాలు ధరించుకున్న ఆయన వచ్చేసి బైబిల్ గ్రంథం నా చేతికిచ్చి ఇది మీకు సరైన మార్గము అని చెప్పాడు. ఏంటి బైబిల్ గ్రంథం మంద కాదు, ఇది మనకిచ్చి సరైన మార్గం అంటారేంటి అనుకోవటం జరిగింది. అది చదువుతూ ఉంటే తేనె తాగినట్టుగా ఇదివరకు అర్థం కాని సబ్జెక్టు బాగా అర్థమైపోయింది. సృష్టికర్త గురించి అక్కడ ఇక్కడ ఎతుకుతానేంటి నా మతి మండ. ఇక్కడున్న విషయం ఆయన సృష్టికర్త అని మనకు తెలిసిపోతుంది ఆదికాండంలోనే, స్టార్టింగ్లోనే. ఇదివరకు పట్టించుకోలే నేను. ఇక్కడున్నాడు కదా దేవుడు, ఇక్కడ కదా సృష్టికర్త ఉన్నాడు. ఇంత దూరం వెతికి ఇన్ని పుస్తకాలు కొనుక్కొచ్చి అవి చూసి ఈ చూసి దేంట్లో దొరకట్లేదు. ఆ పండితుల్ని ఈ పండితుల్ని అడిగితే వాళ్ళకే తెలియట్లేదు, ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పి నేను అనుకోవటం, ఆ గ్రంథం మొత్తం నవిలి మింగేసా. అంటే చదవటం అట్లా బాగా చదివా, అర్థం చేసుకున్నా. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి దర్శనాలు ప్రారంభం ఇచ్చి అనేక దర్శనాలు, ముఖ్యమైన ఒక 100 దర్శనాలతో నా బుక్ రాశాను. ఇంకా ఇగాక 300 ఉన్నాయి. కాబట్టి అనేక దర్శనాలు. ఇదేంటంటే ఇన్ని దర్శనాలు ఎప్పుడు వచ్చినాయంటే అట్లాగే వచ్చేసి నెలకు 1, 2 అట్లా దర్శనాలు దేవుడు కళల్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక ఆ దర్శనాల నిండా ఉన్నది ఏంటి అంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు. మనకి మన యొక్క క్రియల ప్రకారం ఫలితాలు ఇస్తున్నది ఆయనే. ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి ఫలితాలు ఇస్తుంది. ఆ నరకం ఉన్నమాట వాస్తవం, పరలోకం ఉన్నమాట వాస్తవం. నరకం తప్పించుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథం ద్వారా, ఈ దేవుడి ద్వారా తప్ప రెండో మార్గము లేదు అంటూ. అంతేకాకుండా దేవుడు ఆయన పడే తపన, ఎవరైతే నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళ గురించి ఆయన పడే తపన అంతా చూపించాడు నాకు అనేక దర్శనాలు. చూపించుకుంటూ వచ్చినప్పుడు దరిమిల నేను కూడా ముందుగా స్టార్టింగ్లో ప్రభువు గురించి అందరూ, ఈయన పెద్ద పండితుడు, ఈయన మోక్షం కోసం తల్లి తండ్రిని అనేక పుణ్యక్షేత్రాలు తిప్పాడు, ఈయన గొప్ప పండితుడు అనుకుంటున్న రోజుల్లో మనం బైబిల్ సంకన పెట్టుకుని చర్చికి వెళితే ఏం బాగుంటుంది అన్న సంకోచంతో నిండి కొన్నాళ్ళు నేను సంశయించి, నిజంగానే మన దేవుళ్ళు కారా, అవునా కాదో చూద్దాం, వాళ్ళు మహిమ గల వాళ్ళు కాకపోతే కాకపోవచ్చు, వాళ్ళకి ఒక వాళ్ళు సృష్టికర్త కాకపోతే కాకపోవచ్చు, కనీసం సృష్టికర్తకి కింద ఉన్న వాళ్ళన్న అయ్యుంటే చాలు మనకి. ఈ రూపంగా వీళ్ళకి పూజ చేసినా ఆ సృష్టికర్తకి చెందుతుంది కాబట్టి అలా అయినా పర్వాలేదని పరిశోధనలు చేశారు. ఆ బైబిల్ గ్రంథంలో చెప్పిందంటే అసలు నా కింద ఎవరూ లేరు, అదంతా అబద్ధం అని చెప్పారు. అప్పుడు నేను ఆరాధించిన దేవుళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు నేను ఇంట్లోనే చర్చికి వెళ్లకుండానే, మీరేమన్నా దేవుళ్ళు అయితే మీరు దేవుళ్ళు అని కనీసం ఒక దర్శనం, ఒక ఆయన దేవుడు అనేక, అప్పటికి 3-4 దర్శనాలు వచ్చేసి నేను చర్చికి వెళ్ళా, ఇంకా వచ్చేస్తున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఒక్కడనే దేవుడిని అని. మీరేమన్నా దేవుళ్ళో కారు, మీరు చెప్తే మరి ఆలోచిస్తా అంటే ఏ దేవుడు ఏ దర్శనం చూపించలేకపోయాడు. అప్పుడు అర్థమైంది వీళ్ళు దేవుళ్ళు కారు, మనం పొరపాటు పడ్డాం. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట వాస్తవమే, ఎవరు దేవుళ్ళు లేరు, అదంతా అబద్ధము, అభూత కల్పనలో కల్పించుకుని మన పూర్వీకులు దేవుళ్ళు అని అనుకున్నారు తప్ప వాళ్ళు దేవుళ్ళు కారు అనే విషయం
నాకు అర్థం అవటం జరిగింది. అప్పుడు తెగించి నేను చర్చికి వెళ్ళటం జరిగింది. ఇక ఆనాటి నుంచి అనేక దర్శనాలు చూపించడం మొదలుపెట్టాడు దేవుడు. దర్శనాల్లో నాకేమైనా ఇస్తానన్నాడా అంటే ఏమి ఇవ్వాల. నీవు అనేక శ్రమలు నీకు వస్తాయి, ఆ శ్రమలన్నీ నువ్వు భరించు, నన్ను సమర్థించు అన్నాడు. నీవు నా పరిచర్య చేయాలి. ఎలా అని అంటే ఏదో ఒక చర్చిలో ఒక 50 మందికి 100 మందికి పాస్టర్గా ఉండి కాదు, నువ్వు నా ప్రవక్తగా ఉండాలి. ఎందుకు? నీ స్వజనం అన్యజనులకి వెళ్ళి నీవు నా గురించి చెప్పాలి. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఎవరికి చెప్పాలి? యేసు ప్రభు మాకు వద్దు అన్న వాళ్ళ గురించి చెప్పాలి. అందుకొరకు నిన్ను నా ప్రవక్తగా ఏర్పరచుకున్నాను అని చెప్పి అనేక దర్శనాలు చూపించాడు. నీకు ఇచ్చినటువంటి పిలుపు ఇది అని చెప్పి ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం అని 2 సార్లు దర్శనాలు చూపించాడు. పౌలు గారిని ఏర్పాటు చేసిన పర్పస్ అంతా దాంట్లో ఉంది. ఏంటి అంటే నానా విధములైనటువంటి జ్ఞానము నీవు అన్ని జనులకు నూరిపోయాలి. నానా విధములైన జ్ఞానం అనేక యాంగిల్స్లో దేవుడు ఎవరు అనే విషయంగా. అలాగే అన్యజనులు ఇప్పుడు వరకు యేసుప్రభు అన్న ఆయన మన దేవుడు కాదు, క్రైస్తవుల దేవుడు అనుకుంటూ ఉన్నారు. నో, మీరు కూడా అన్యజనులు కూడా శరీరములో క్రైస్తవులు ఒక భాగం అయితే మీరు ఒక భాగం దేవుడి శరీరంలో. కాబట్టి మీరు కూడా సమాన వారసులు. దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి క్రైస్తవులు ఎలాగ వారసులు, మీరు కూడా అన్నిటికీ వారసులే. క్రైస్తవులకి ఒక రకమైనటువంటి క్రియాఫలం, మీకు ఒక రకమైన క్రియాఫలం ఉండదు. ఎవరు చేసిన మంచిగా వాళ్ళకి వచ్చేస్తుంటే మీరు సమానమైన వారసులు. కాకపోతే యేసు ప్రభు మార్గంలో వెళితేనే ఆ నరకం నుంచి నువ్వు తప్పించుకోగలవు. ఆ యొక్క మార్గం ఇది అని వాళ్ళకి సరిగా చెప్పాలి అని చెప్పి అటువంటి పని మీద నన్ను నియమించారు. మరి నన్ను బుక్కు రాయమని ఆదేశించారు. మరి బుక్కు రాశాను. అంతకుముందు కరపత్రం రాయమన్నారు, రాశాను. అలాగే ఇవన్నీ పంచమన్నారు. ప్రతి ఆదివారం నేను ఇక్కడ మా చర్చిలో మన దర్శనాల గురించి చెప్పి ఒక్క 3 ఆదివారాల నెలకి ఒక ఆదివారం మా చర్చిలో ఉండేవాడిని. 3 ఆదివారాలు కూడా బయటికి వెళ్ళిపోయి అనేక ఊళ్ళు, రోజుకు ఒక ఊరు వెళ్ళిపోయి అనేక చర్చిల్లో సాక్ష్యం చెప్పి నా కరపత్రాలు కానీ నా పుస్తకాలు కానీ పంచి ఎక్కడ కూడా ఏది కూడా దేవుడు ఆదేశం మేరకు ₹1 కూడా తీసుకోకుండా సొంత ఖర్చుల మీద చేసుకుంటూ వస్తూ ఉన్నా. అందులోనే ఈ టీవీ పరిచర్య కూడా అలాగే 3 సంవత్సరాలుగా అది కూడా నడుస్తూ ఉంది. మరి ఆర్టీసీలో చేసి ఒక ఉన్నతాధికారిగా చేసి రిటైర్ అయిన ఆయన మరి ఇట్లా ఓళ్ళంట తిరిగి ఇలా ప్రజల మధ్యకి వెళ్ళి ఇలా చెప్పటం అనేది, సొంత ఖర్చులతో చేయటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే చూచిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏంటంటే అన్ని సొంత ఖర్చులతో. నేనేమి బాగా డబ్బున్న మనిషిని కాదు, చాలా అరకొర పెన్షను డబ్బున్నవాడిని కూడా కాదు. ఉన్న దాంట్లోనే రూపాయి దాచుకుని ఇలా చేస్తూ ఉన్నా. దీన్ని బట్టి అనేక మంది ఆలోచించుకోవాలి, ఇదిగో డబ్బు కోసం ఈ సువార్త జరగటం లేదు, ఆయన స్వలాభం కోసం ఈ సువార్త జరగటం లేదు, ఆయన మీద దేవుని ఆత్మ పనిచేసి ఇది చేస్తుంది. ఎవరి కోసం ఏం చేస్తున్నాడు? క్రైస్తవుల గురించి కాదు. ఎవరి గురించి? క్రైస్తవుల గురించి. వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులు కాబట్టి వాళ్ళకు ఏదో ఒరిగేది లేదు. ఈయన చేసే సువార్త వల్ల లాభం అంటూ జరిగితే యేసు ప్రభు మాకు వద్దు అన్నవారు, యేసు ప్రభు మార్గంలో లేనివారు, ఏ దేవుడైనా ఒకటేలే అనుకుని యేసు ప్రభు మార్గంలోకి రాని వారి గురించే నన్ను తిప్పుతున్నారు, నన్ను ఇచ్చేయిస్తున్నారు అని అనేక మందికి అర్థమయ్యే విధంగా నా యొక్క పరిచర్యను నడుస్తూ ఉంది. ఇది నాకైనా దేవుడు ఏర్పరుచున్న పిలుపు. అన్యజనుల మధ్య నా సువార్తను ప్రకటించడానికి నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నా అని దేవుడు చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి సువార్త నేను చేస్తూ ఉండగా ఈ యొక్క మధ్యలో ఉన్న వాళ్ళకి ఈయన ఎవరు, ఎందుకు చెప్తున్నాడు, ఈయన ఎక్కడ పాస్టరు అంటే నాకు ఒక చర్చి లేదు, ఒక పాస్టర్ని కాదు. నేను ఎక్కుంటే అక్కడ ఒక చర్చికి వెళ్తాను, 1 వారం మిగతా అన్నీ వీళ్ళు చూసుకుంటాను. కాబట్టి నేను పాస్టర్ని కాదు, చర్చిలో సామాన్యంగా పాస్టర్ గారికి ఒక అసిస్టెంట్గా ఉంటా. నాకు దానికి కావలసిన క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నాయి, పాస్టర్గా అభిషేకాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు నన్ను ఆ పిలుపు ఇవ్వాల, నువ్వు పాస్టర్గా ఉండనే పిలుపు ఇవ్వాల. నీ పిలుపు మటుకు ఇది. ఒక ప్రవక్త అంటే ఒక సువార్థికుడు, దేశమంతా తిరగాలి, నా గురించి చెప్పాలి. నువ్వు ఒక చర్చిలో కూర్చోటం లేదు, నా సంఘం అంటా కుదరదు. ఏ సంఘం అయినా, ఏ డినామినేషన్ అయినా నాకు సంబంధం లేదు. అందరికీ కూడా నేను జ్ఞానం బోధించాలి, ఆ జ్ఞానం వాళ్ళు ఇతరులకు బోధించాలని దేవుడి ఉద్దేశం. కాబట్టి నా నేపథ్యం చెప్పేశాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళే ముందే మరి ఇంకొక విషయం కూడా చెప్పవలసి ఉంది. ఏంటి అంటే
ఈ భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు 3 రిఫరెన్స్లు రాశాను. అది ఆ రోజు చెప్పడానికి వీలు కాదు. ఏంటి అంటే యోబు గ్రంథంలో 37:12 చెప్పినటువంటిది ఏంటి అంటే భూమి ఆ శూన్యంలో వేలాడదీయబడి ఉందని 26:7 చెప్పిన తర్వాత 37:12 భూమి అనేది ఎలా ఉంది, ఒక గోళాకారంలో ఉంది అని చెప్పడం జరిగింది. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును అని చెప్పి ఉంది దీంట్లో. మరి ఇదేంటి, దేవుడు శిక్ష కొరకే గాని అన్నాడు. ఒకవేళ దేవుడు శిక్షించడానికి కూడా ఈ ప్రకృతిని వాడుతాడు అని చెప్పి చెప్తోంది. మేఘాలు ఇవన్నిటిని ఆయనే చెప్పి నడిపిస్తూ ఉన్నాడని చెప్పి అది మాట, దాని రెఫరెన్స్లు రాసుకున్నా. ఎక్కడ శిక్ష కొరకు, ఎక్కడ లేకపోతే భూలోకంలో ఆయన నీతి కొరకు ఎక్కడైనా మేలు చేయటానికి కానీ కీడు చేయటానికి కూడా వాటిని ఉపయోగిస్తానని చెప్పాడు. ఈ శిక్ష కొరకే కానీ అనే విషయం అది ఎక్కడ ఉంది అనే రెఫరెన్స్ మీకు చెప్పాలని రాసుకోవటం జరిగింది. ఎక్కడ అంటే ఇర్మీయా గ్రంథం 3:3 నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు, కావున వానల కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీవు మార్పు చెందలేదు అని ఉంది. ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తా ఉన్నాడు, నువ్వు చాలా చెడ్డ పనులు చేస్తున్నావు మీరు, అందుకే వానలు కురవకుండా ఆగినాయి, నేనే ఆపా వర్షం కురవద్దని. కడవరి వర్షం లేకపోయింది, కడవరి వర్షం కురవల. ఎందుకు, నీకు తెలిసి రావాలని. నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, శిక్ష కొరకే నేను చేశా, అయినను నీ యొక్క బుద్ధిలో మార్పు రాలేదు అంటున్నాడు ఆయన. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయింది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యం గలదు, సిగ్గుపడని అల్లకున్నావు. అంటే మొండి ధైర్యం కలిగి ఉన్నావు, సిగ్గుపట్టల్లా నువ్వు అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ప్రజలు కదండి, వాళ్ళని అట్లా అంటాడా అంటే ఎవరైనా ఒకటి ఆయనకి నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ దండిస్తాడు ఆయన ప్రజల్ని, ఇంకా ఎక్కువ దండిస్తాడు. నీకు అన్నీ తెలిసి నువ్వు ఎట్లా తప్పు చేస్తావు అంటాడు. క్రైస్తవులు ఎక్కువ దండిస్తాడు దేవుడు, నువ్వు అన్నీ తెలిసి నువ్వు తప్పు ఎట్లా చేస్తావు. అన్ని జనులుగా ఉన్నవారు వాళ్ళకి తెలియ కొన్ని తప్పులు చేస్తారేమో కానీ నువ్వెట్లా చేస్తావు అంటాడు. అట్లా ఇజ్రాయెల్ ప్రజలను అయితే అన్నాడు. కాబట్టి నీకు ఆ మొండి ధైర్యం ఉంది, సిగ్గుపట్టలేదు అబ్బాయి నువ్వు అంటం జరిగింది. అదేంటండి, మరి ఇప్పుడు మనం చదివిన దాంట్లో మీరు అనుకోవచ్చు శిక్ష కొరకు కూడా ఈ ఉపయోగపడతాయా, వర్షం అనేది ఎప్పుడు పడితే అప్పుడు కురుద్ది, ఎప్పుడు పడితే ఆగిపోద్ది, దాని ఇష్టం అనుకుంటాం. అలా కాదట, అది ఎప్పుడు కురవాలో ఏంటో ఆయనే చెప్పి జరిపిస్తాడు. ఒక్కోసారి శిక్షించాల్సినప్పుడు వర్షం కురవద్దని కురవకుండా ఆపుతూ ఉంటాడు. ఏలియా రోజుల్లో 3.5 సంవత్సరాలు ఆపాలని మరి ఆయన ప్రార్థన మేరకు చేస్తే ఆయన ఆపాడు, కురవమన్నప్పుడు కురిపించాడు. అట్లా జరగటం జరిగింది. అలాగే ఇంకో వచనం ఏంటంటే యోవేలు 2:23 సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఈ మాటలు చెప్తున్నాడు. యోబుల గ్రంథంలో చెప్తాడు ఆయన. ఈ ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేస్తున్నప్పుడల్లా శిక్షిస్తూ ఆయన ప్రవక్తలు లేవలేస్తాడు ఎప్పటికప్పుడు. ప్రవక్తలు, ఆ ప్రవక్త ఇప్పుడు ఇర్మీయా గారు ఒక ప్రవక్త, ఆయన నోటి ద్వారా మాట్లాడాడు ఇది అబ్బాయి అని చెప్పి. ఈయనే దేవుడు అంటాకి ఇవే రుజువులు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేవుడుగా ఇతర దేవుడుగా చెప్పబడిన వాళ్ళు ఒక ప్రవక్త నోటి ద్వారా మాట్లాడటం మనం ఎక్కడికి తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వచ్చి మన ముందు నిలబడి మాట్లాడు, ఒక ప్రవక్త నోటి ద్వారా మాట్లాడుతూ ఇర్మీయా ద్వారా అక్కడ మాట్లాడాడు. అబ్బాయి మీరు తప్పులు చేశారు, మీ వర్షం ఆపాను, అయినా మీకు బుద్ధి రాలేదు అబ్బాయి అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే సియోను జనులారా మీ దేవుడైన యెహోవా యందు సంతోషపడండి అబ్బాయి మీరు, ఆయన తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు, వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షం కడవరి వర్షం మీకు. ఆయన నీతి ఏంటి, తొలకరి వర్షం ఎప్పుడు ఏ వర్షాలు రావాలో ఆయన నీతి అది, అంతే. ఆ టైంకి ఇచ్చేస్తాడు ఆ పంట. మధ్యకాలంలో యోవేలు ప్రవక్త ఉన్నటువంటి రోజుల్లో మధ్యకాలంలో జరిగింది. సుమారు యేసు ప్రభు వారి ఈ లోకానికి రాకముందు 835 సంవత్సరాల క్రితం ఈ చరిత్ర యోవేలు గారిది.
ఇర్మియా గారిది ఎప్పుడు? యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు సుమారు 600 సంవత్సరాల వెనక్కి ఇర్మియా గారు. యోవేలు గారిది ఎప్పుడు? ప్రభు కంటే ముందు సుమారు 835 సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రజలు తప్పిపోయారు. అప్పుడు ఎక్కడ సొలొమోను దగ్గర నుంచి గాడి తప్పిపోయింది ఇజ్రాయెల్ ప్రజలు, మొత్తం అన్ని తప్పుడు పనులు. అక్కడ చెప్తాడు, అక్కడ వర్షం కురిపించాలా, రకరకాలు చెప్పాడు ఆయన. వర్షాలు కురిపించాలా, ఏదన్నా పంట పండిందంటే పసర పురుగులు ఆ పురుగులు వచ్చి మొత్తం తినేసేటట్టు చేస్తాయి. ఇవన్నీ ఆయన సైన్యం అట. దేవుడు చెప్తాడు. అంటే ఈ సృష్టి అంతా ఆయనంట. ఇవే రుజువులు. ఆ పురుగులు ఇవన్నీ పుట్టి ఆ ఉన్న పంటను కూడా తినేసేయంట అక్కడ. ఆ తర్వాత చెప్తాడు, నీకు బుద్ధి రావాలని నేను ఇలా చేశాను అబ్బాయి, నీకు బుద్ధి వస్తే, ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి నీకు అన్నీ ఇస్తా అన్నాడు. ఇప్పుడు మీకు బుద్ధి వచ్చినట్టు ఉంది, కాస్త మారు మనసు వచ్చింది, ఇప్పుడు నుంచి అన్నీ కురిపిస్తా. పంటలు పోయినాయి కదా, డబుల్ పంట ఇస్తాయి. ఇక ఆ యొక్క చీడ పురుగులు తినేసినాయి కదా, అది ఈసారి నువ్వు మీరు వేయండి విత్తనం, పండవలసిన దానికంటే డబుల్ కుట్టిపిస్తాయి, ఎందుకంటే ఎంత పోయింది కదా అన్నాడు. అంటే దేవుడే ఆ చీడ పురుగుల ద్వారా తినిపించాడు వాళ్ళకి బుద్ధి రావాలని. అట్లా దేవుడు ప్రతిదీ చేయగల సమర్థుడు. ఆ రకంగా దేవుడు ఆజ్ఞ మేరకే ఈ వర్షాలు కురవటం ఆగిపోవటం అనేది జరుగుతుంది అంటాకి ఎక్కడుందండి రుజువు ఏంటి, ఏ వచనం అని మీరు అనుకోకుండా ఉండటం కోసం నేను ఇది చెప్పడం జరిగింది. ఇక తర్వాత యోవేలు గ్రంథంలో అది జరిగింది. ఆ తర్వాత యెషయా గ్రంథం 45:18. ఈ యెషయా గ్రంథం 45:18లో ఏముంది అని చూస్తే మనం అక్కడ ఆ మాటలు చెప్పిందంటే ఏం చెప్పాడంటే ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములు సంచారం చేయననేది 37:12 వాక్యం. అది ఈ యొక్క మెరుపులు మేఘములు ఆ యొక్క ఆకాశం మీద సంచారం చేస్తాయి. ఎట్లా? ఆయన వల్లే నడిపింపబడి నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద అవి సంచారం చేస్తాయి. నరులకు నివాసమైన భూగోళం అంటే భూగోళం నరులకు నివాసయోగ్యంగా ఆయన చేశాడు. ఆ చేశాడు అన్నదే ఈ యొక్క యెషయా గ్రంథం 45:18లో చెప్పాడు. అది చెప్తే మీకు తెలుస్తుంది. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి నరులకు నివాసయోగ్యమైనటువంటి భూమిని ఆయన సృజించాడట. శాస్త్రజ్ఞులు పరిశీలన చేసి అనేక గ్రహాలకు వెళతా ఉండి చూస్తే ఎక్కడ కూడా నివాసయోగ్యమైన వాతావరణం లేదు. ఇక్కడే ఎందుకు ఉందని ఆయనే చెప్పాడు. ఆయన సృష్టించినప్పుడు నేను మాత్రం ఇక్కడ నరులకు నివాసయోగ్యమైన దాన్ని నేను సిద్ధపరిచాను, నిరాకారంగా ఉండేటట్టుగా సృజింపలేదు అని చెప్తూ యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. కాబట్టి ఇదంతా చేసింది నేనే అబ్బాయి, ఇంకా ఏ దేవుడు లేడు అని దేవుడు చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రతి యొక్క మాట దేవుడు పలికిన మాటలే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, మనుషులు పలికిన మాటలు కావు. కాబట్టి నా నేపథ్యం కూడా దీంట్లో వచ్చేసింది. ఇప్పుడు 55వ ఎపిసోడ్ కంప్లీట్ అవుతూ ఉంది. 56వ ఎపిసోడ్కి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టుగానే ఆ యొక్క సంతోష్ ఆచార్య గారు అనేక వేదాలు అవన్నీ చదివినటువంటి ఆయన ఆ నరకం పరలోకం చూసినటువంటి సబ్జెక్టులోకి మొదలు పెట్టదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైతే ఈ యొక్క 55వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా ఈ 55వ ఎపిసోడ్ని తగిన నడిపించారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు. బిడ్డలకి ప్రభు హృదయాలు తెరిచి గ్రహించే శక్తిని దయచేశారు. అలాగే ప్రభు అనేక మందికి ఈ వార్తను చేరవేయడానికి తగిన ప్రేరణ కూడా మీరు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభు నిరంతరం ఈ పరిచర్యని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.